హైదరాబాద్ను వాయు కాలుష్యం హడలెత్తిస్తోంది. గాలి నాణ్యత లెక్కలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. చలి తీవ్రత, పొగమంచు కాలుష్యంతో గాలి నాణ్యత అంతకంతకు తగ్గిపోతోంది. కూకట్పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నం పారిశ్రామిక ప్రాంతాల్లో ఏక్యూఐ 300ని కూడా దాటి ప్రమాదకర స్థాయిలో చేరుతోంది. హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ ప్రాంతంలో ఏక్యూఐ 167గా గాలి నాణ్యత నమోదు కాగా, పాసమైలారంలో 164, సనత్ నగర్లో 144, సెంట్రల్ వర్సిటీ దగ్గర 143 నమోదైంది. ఈ ప్రాంతాలన్నీ రెడ్ జోన్లో ఉన్నట్లు తెలిపింది పొల్యూషన్ కంట్రోలర్ బోర్డు. కాలుష్యం పెరిగిపోవడంతో భవిష్యత్తులో ఢిల్లీ తరహా పరిస్థితులు హైదరాబాద్లో ఏర్పడే ప్రమాదం ఉంది అంటున్నారు పర్యావరణవేత్తలు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 దాటితే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. వాయు నాణ్యత తగ్గితే చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతూ ఉన్నారు. నగరాల్లో వాయు నాణ్యత సూచి 0 నుండి 50 మధ్యలో ఉంటే గాలి నాణ్యత బాగున్నట్లని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ గాలిలో వ్యాపించే కొన్ని రకాల వాయువులు, వాహనాల పొగ, ఫ్యాక్టరీల కాలుష్యం, దుమ్ము, ధూళి కారణంగా వాయు నాణ్యత పడిపోయిందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో గాలిలో నాణ్యత తగ్గిపోతున్నా నివారణకు కాలుష్య నియంత్రణ బోర్డు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.